ఇక ఈనాడు చూద్దాం. ఈనాడులో ప్రధానంగా మనకి మోడీ గారు చెప్తుంది కనపడుతుంది. మన సైనిక సత్తా చాటాం, సరిహద్దుల్లోనే కాదు రావల్పిండి వరకు వినిపించాం, సింధూరం తుడిచేసిన వారిని శిక్షించాం, ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాం అని వాయుసేనలు చెప్తున్నారు. పాక్ అత్యాధునిక విమానాలు నేలకూల్చాం, కీలక యుద్ధ సవాలు పేల్చేశాం, రక్షణ శాఖ ప్రకటన, కశ్మీర్పై పరిష్కారానికి పాటుపడతా అని ట్రంప్ చెప్తున్నారు. సరిహద్దుల్లో ప్రశాంతత, నేడు డీజీఎంఓల చర్చలు. నిన్న నైట్ అయితే ఏమీ కాల్పులు జరిగినట్టు ఏం లేదు, ప్రశాంతంగా ఉందంట నిన్న నైట్. సో ఈ సందర్భంగా మోడీ ఏం చెప్తున్నారంటే, వహాసే గోలీ చలేగితో యహాసే గోలా చలేగా, అంటే అక్కడి నుంచి తోటా వస్తే ఇక్కడి నుంచి ఫిరంగులు వెళ్తాయి. పాకిస్తాన్ ప్రతి చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలు సూచించారు. పాక్లో ఏ ప్రాంతం కూడా ఉగ్రవాదులకు సురక్షితం కాదని తెలిసేలా చేయాలి. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు, అణ్వాయుధాల బూచి వంటి వారిని రక్షించలేమని చెప్పాలి. పాక్ జవాబు భారీగా గట్టిగా ఉండాలని ఒక దిశలో స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి. దీని గురించి మాట్లాడాల్సింది చాలా ఉంది, చాలా డీటెయిల్గా మాట్లాడాల్సిన సబ్జెక్ట్స్ అవన్నీ కూడా. ఇక నెక్స్ట్ ఇంజనీరింగ్లో 73.26%, అగ్రికల్చర్లో 87.2% ఉత్తీర్ణత నమోదు. వెబ్సైట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్లో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే, అగ్రికల్చర్లో 9 కైవసం, ఉత్తీర్ణతలో అమ్మాయిలే మెరుగు. కానీ మన వాళ్ళు ఈసారి ఏమంటారు, ఇంజనీరింగ్లో ఫస్ట్ 10 ర్యాంకులు అబ్బాయిలకే అంట. చాలా రోజుల తర్వాత ఇట్లాంటి వార్త తిన్నాం కదా. పల్లా భరత్ చంద్ర, రామ్ చరణ్ రెడ్డి, హేమసాయి, సూర్య కార్తిక్ ముగ్గురు టాపర్లు అంట. కంగ్రాచులేషన్స్ అమ్మ ముగ్గురికి. ఇక నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్లో చీర్స్ చెప్తూ నీరా తాగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులు. నేడు సాగర్కు సుందరిమణులు, వీళ్ళతో కళ్ళు తాగిపించారు అయితే మనవాళ్ళు మొత్తానికి. సిమ్లా ఒప్పందం నుంచి విరమించుకున్నారా? కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏంటి? ఆపరేషన్ సింధూర్ వివరాలు ప్రజలకు చెప్పాలి. కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్. పార్లమెంట్ను సమావేశపరచాలంటూ ప్రధానికి లేఖలు రాసిన రాహుల్ గాంధీ, ఖర్గే. ఇక అమరవీరుడు కన్నీటి వీడ్కోలు. ఏపీలో అధికారిక లాంఛనాలతో జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు. ప్రభుత్వం తరపున 5 ఎకరాల పొలం, 50 లక్షలు ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 25 లక్షల సాయం ప్రకటన. ఎవరు ఎంత ఇచ్చినా, లక్షల కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. కానీ చూడండి, తండ్రి ఎంత ఆయన భౌతిక కాయం వద్ద ఎంతలా బాధపడుతున్నాడు చూడండి. నిజంగా హృదయ విదారకంగా ఉంటాయి ఇట్లాంటి ఫొటోస్.